95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొడంగల్ ఎత్తిపోతల పథకం అమలు మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం. నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్క్ దగ్గర మహాధర్నా. ఆశాల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. మధురానగర్ లో కబ్జాకు గురవుతున్న పార్కు స్థలంను పరిరక్షించాలి. కబ్జా చేసిన వారిపై చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేత. బీజేపీ ప్రభుత్వ ఉద్యోగ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దామన్న సిపిఐ నేత విఎస్ బోస్. ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లను జయప్రదం చేయాలని పిలుపు. డీటెయిల్స్ చూస్తే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, కుమ్మం శివకుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అమలు మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 14 ద్వారా గతంలో 69 జీవోను అమలు చేస్తూ 2495 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా విడుదల చేసినందుకు నారాయణపేట పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి సలీం శివారెడ్డి రెడ్డిల ఆధ్వర్యంలోని నారాయణపేట జిల్లా కేంద్రంలోని నర్సిరెడ్డి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు కొమ్మం శివకుమార్ రెడ్డిల చిత్రపటాలకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం నరసింహరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ముఖ్యమంత్రికి నారాయణపేట జిల్లా వాస్తవుడిగా కృతజ్ఞతలు తెలుపుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగింది. ఈ ప్రాంతపు బిడ్డ కొడంగల్ ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు ముఖ్యమంత్రి అయిన 60 రోజుల వ్యవధిలోనే నారాయణపేట, కొడంగల్, వికారాబాద్, తాండూర్, మక్తల్ కు సంబంధించిన ప్రాంతాలు సస్యశ్యామలం కావడానికి జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జి సుధాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి గౌస్, కౌన్సిలర్ మహేష్, కోణంగేరి హనుమంతు, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మనోహర్, ప్రసాద్ గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలలుగా ఉన్న ఆశాల పారితోషికాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్క్ దగ్గర మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి బాలరాం హాజరై ప్రసంగించారు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇచ్చే అరకొర వేతనం కూడా 2 నెలల పాటు పెండింగ్ లో ఉంచుకోవటం ఆశలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. కలెక్టర్ ఆదేశాలతో ధర్నా శిబిరానికి వచ్చిన తహసీల్దార్ రాణా ప్రతాప్ కి వివిధ డిమాండ్లతో కూడుకున్నటువంటి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలోని 750 మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ 2 నెలల కాలం కూడా కాకుండానే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు రోడ్డుకు రావడం అనేది ఈరోజు నిన్ను మరి గద్దెదించడానికో లేదా ప్రభుత్వం వ్యతిరేకంగా మేము కొట్లాడాలనే దానికో కాదు. ఈరోజు అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. అదేవిధంగా మరి ఆ పారితోషికాలు లేకుంటే మేము బతకలేము అనే విషయాన్ని మీ దృష్టికి గట్టిగా తీసుకురావాలనే దాని కొరకే ఈరోజు రావడం అనేది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కరించాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే ఈరోజు ఆశాలు మాత్రమే. మొట్టమొదటగా ఈ ప్రభుత్వంతో నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతూ ఉంది. మనం యూనియన్గా ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కొత్తగా వచ్చేటప్పుడు అమ్మ నిశ్శబ్దంగా ఉండాలి. ఏ ప్రభుత్వాలైనా కొత్తగా వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని మరి వారికి మనం వినతుల రూపంలో మన రాష్ట్ర నాయకత్వం వరకు వినతి పత్రాలు మొట్టమొదటనే ఆయా మంత్రులకు ఇవ్వడం అనేది జరిగింది. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, గత ఆందోళన సందర్భంగా మనం చేసిన డిమాండ్లు, వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే
మన రాష్ట్ర నాయకత్వం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనం ఇప్పుడే ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయొద్దని అనుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా చూస్తే కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కదా అని అనుకుంటాం. మనం కూడా అనుకుంటాం, అరే వచ్చిందే కొత్తగా, వాళ్ళకి అప్పటికప్పుడే మనం మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం అని మనం కూడా అనుకుంటాం. అది సహజంగా ఎవరమైనా ఆలోచించే విషయం. కానీ ఈరోజు మరి ఈ ప్రభుత్వం మధురానగర్ లో కబ్జాకు గురవుతున్న పార్క్ స్థలంను పరిరక్షించాలని సిసిఎస్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాప్రా సర్కిల్ చెర్లపల్లి డివిజన్ పరిధి మధురానగర్ లో కబ్జాకు గురవుతున్న పార్క్ స్థలంను పరిరక్షించాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట చెర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. పార్కు స్థలం కబ్జాకు గురవుతుందంటూ 2 ఏళ్ల కాలంగా నెత్తి నోరు మొత్తుకున్నప్పటికీ కూడా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవటం మూలంగానే కబ్జాదారులు చెలరేగిపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ఏమాత్రం ఉపేక్షించకుండా పార్కు స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్ ముకుందారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలోని చెర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ మధురానగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. చూడాలని చెప్పి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ అందరికి కూడా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిగతా కాలనీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ల సమక్షంలో మా కాలనీ కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీనికి డీసీ గారికి మేము సంప్రదించాము. ఇప్పటి వరకు అయినా 2 సంవత్సరాల నుంచి ఏం చేసాము, దానికి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు, అయినా కూడా దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు కబ్జాదారులు ఏంటంటే మాకు మొత్తం ఇప్పటి వరకు బిల్డింగ్ కూడా స్లాబ్ వేసినారు, ప్లస్ గోడలు కూడా కట్టేసినారు. దీనిపై చర్య తీసుకుంటారని మాకు హామీ ఇచ్చారు డీసీ గారు. మీరు దీని గురించి బీజేపీ ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్ పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్లను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి మిర్యాల సాయిలు ఆధ్వర్యంలో కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలోని విఎస్ బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కాప్రా మున్సిపల్ కార్యాలయం నుండి ఈసీఐఎల్ చౌరస్తా వరకు మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కాప్రా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి మిర్యాల సాయిలు, మేడ్చల్ జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి జి దామోదర్ రెడ్డి, శంకర్రావు, నర్సింగ్, శివ తదితరులు పాల్గొన్నారు. కుదరదండి. మన ఆదాయం రోజుకెంత? రోజుకు 1000 రూపాయలు కూడా లేదు, 600-700. అది కూడా 1800 వస్తే 17,000 ఇస్తున్నారు. అంటే ఎంత? 500 మనకి. మన రోజు పని చేస్తే 500 జీతం. ఆదాని గాడికి గంటకి 1000 కోట్ల రూపాయలు వస్తుందట. ఆడు ఏం కష్టపడుతున్నాడు? నేను ఎండలో ఉన్నా, కష్టపడుతున్నా, మురుగు వాసన చూస్తున్నా, దుమ్ము వాసన చూస్తున్నా, నాకు మాత్రం 500 అట. అది కూడా నుంచి చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఇవే గతి. మాకు రోడ్డు ట్యాక్స్ వేస్తారు, మేము రోడ్డు మీద పని చేస్తాం, మాకు రోడ్డు ట్యాక్స్ వేస్తారు. 17,500 జీతం అని చెప్తారు, 15,250 చేతిలో పెడతారు. మా బతుకులు అంతే ఉన్నాయి. మళ్ళా 10 రోజుల జీతం వాళ్ళ దగ్గర పెట్టుకొని మాకు జీతం ఇస్తారు. మాకు ఫస్ట్ నెల కాదు, 20 తారీఖు నెల. 10 రోజుల జీతం వాళ్ళ మీదనే ఉంటది. అట్లా పెట్టుకొని మాకు జీతం ఇస్తారు. ప్రభుత్వాన్ని చాలా మమ్మల్ని కష్టపెడతారు. ఆ కష్టాలు బంద్గా అయ్యేటట్టు మీరు మంచి 30 ఏళ్ళ పని చేస్తున్నాం. మాకు పర్మనెంట్ కావాలి. మేము పనికి కనీస వేతనం, పని చేసినందుకు కనీస వేతనం మాకు ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని కష్టపెడుతుంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మంచి జీతం మాకు ఇస్తే మంచిగా చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిస్తాం. మాకు పర్మనెంట్ కావాలి. ఇండ్లు ఇవ్వాలి, రామ్కి ఒప్పందాన్ని రద్దు చేయాలి, పండుగ సెలవులు ఇవ్వాలి. ఇవే మా ముఖ్యమైన డిమాండ్స్. ఇక్కడ ఇంకా వేరే డిమాండ్స్ ఏం లేవు. ప్రభుత్వం ఇవ్వనట్లయితే రాబోయే కాలంలో ఇలాంటి ధర్నా కార్యక్రమాలు చేయగలుగుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎన్నో ప్రభుత్వంలో జీతం పెంచారు కదా, అది అమలు అవుతుందా కేసీఆర్ ప్రభుత్వంలో? మేడం, అది కూడా టైంకి వస్తలేదు. గత ప్రభుత్వంలో చేసిన జీతం కూడా టైంకి ఇస్తలేదు. వెనుక ముందు మాకు జీతాలు ఇస్తున్నారు. అది కూడా మేము పోరాటాలు చేస్తేనే వచ్చినాయి, ఊరికేం రాలే. ఇక్కడ ఉన్న కార్మికులు సర్కిల్ నెంబర్ 1లో జైలు కూడా పోయారు 2 కార్మికులు. ఇక్కడ
సమ్మె చేస్తే గతంలో 2 మున్సిపల్ కార్మికులు జైలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మేము పోరాడి తెలుసుకునేదే కానీ వాళ్ళేమి ఇచ్చింది ఏం లేదు. మా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు, ఉనికిచ్చింది ఏం లేదు. మాకు అక్కడ మేము కష్టపడి మేము ధర్నాలు చేసి మాకు కడుపుకు సాల్తారని చెప్పేసి అడుగుతూనే వాళ్ళు మాకు ఇచ్చిర్రు. మాకు చేసింది అమలు అవుతుంది, అప్పుడు చేసింది అమలు అవుతుంది. ఇప్పుడు మాకు మెదక్ జిల్లా ముసాయిపేట మండలంలో గల హకీంపేట గ్రామంలో పండిస్తున్న పామాయిల్ పంటను వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షిసా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పామాయిల్ సాగుతోటి రైతులకు అధిక రాబడి వస్తుందని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలను అందిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ముసాయిపేట తహసీల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఏఈఓ, వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది కూడా క్యాడ్బెరీ వాళ్ళే మనకి మొక్కలు ఇస్తారు సార్. వాళ్ళ మార్కెటింగ్ కూడా బైబ్యాక్ ఉంది సార్. ఎవ్రీ ఇయర్ ఫార్మర్ విల్ గెట్ 25,000 రూపీస్ ఓన్లీ ఆన్ కోకో. ఖచ్చితంగా కేటాయించాలి. 5 ఎకరాలు మీకు ఏమైనా ఖచ్చితంగా వరి పెట్టాలి అంటే పెట్టండి. కానీ అందరూ రైతులు మీ దగ్గర 10 ఎకరాలు ఉంటే ఒక 50% ఆయిల్ పామ్ కోసం, 50% వరి కోసం ఇలానే ఒక ప్రణాళిక చేస్తే చుట్టుపక్క మీ దగ్గర ఆయిల్ పామ్ రైతులు కూడా ఉంటారు. సో వాళ్ళతో ప్రోత్సాహం చేసుకొని మనం, ఎందుకంటే దీంతో ఒక 4 సంవత్సరం తర్వాత మంచి ఆదాయం వస్తాయి. ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ డైరెక్ట్గా ఆయిల్ పామ్ ఇండస్ట్రీకి అమ్మేసి, ఇప్పుడు ఎవరైతే మీకు ప్లాంట్ మెటీరియల్ సప్లై చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీ నుంచి ప్లాంట్ పర్చేస్ చేస్తారు. కాబట్టి మీకు మంచిగా ఆదాయం కూడా వస్తాయి. అండ్ ఇది ఏమైనా మనం క్లైమేట్ కూడా సూట్ అవుతాయి. సో ఇది ఒక చాలా స్టర్డీ క్రాప్ ఉంటుంది, హార్డ్ క్రాప్ ఉంటుంది. కాబట్టి ఏమైనా క్లైమేట్కి కూడా సూట్ అవుతాయి. కాబట్టి అందరూ రైతులు దానికి శ్రద్ధ చూపించి ఇంకా కూడా మంచిగా ఆయిల్ పామ్ కల్టివేషన్ కూడా చేయాలి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కూడా అయింది. సో ఇలానే ఇంకా కూడా వేరే రైతులు వారికి చూసి, అంటే ప్రతి ఒక్క మండల్లో ఒక మోడల్ లాగా ఇలానే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకి టార్గెట్ ఉంది కాబట్టి కొందరు రైతులకి ఆ పుహాలు కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రతి ఒక్క మండల్లో ఇలానే ఒక మోడల్గా ఆయిల్ పామ్ మనం ప్లాంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటే మరి అక్కడ చుట్టుపక్కల రైతులు అవి చూసుకొని అది మోటివేట్ అయ్యి ప్రోత్సాహం తీసుకొని మళ్ళీ ఇంకా ముందుకి వచ్చి ఈ ఏవైతే మనం డ్రిప్ సంబంధించిన డీడీ కట్టాల్సిన ఉంటుందో, తర్వాత ప్రభుత్వం నుంచి కూడా డ్రిప్ పెట్టడానికి, డ్రిప్ ఇన్స్టాలేషన్ కూడా సబ్సిడీ కూడా వస్తుంది. దీంతో పాటు ఏవైతే ఆయిల్ పామ్ ఉంటుందో వాటికి కూడా సబ్సిడీ కూడా వస్తుంది. తర్వాత ఎప్పుడైనా పెట్టింగ్ అండ్ ప్లాంటేషన్ చేస్తారో వాటికి లేబర్ ఛార్జెస్ సంబంధించిన కూడా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి. కాబట్టి మా రిక్వెస్ట్ అందరూ రైతులతో కూడా, మీరు వరి కొంచెం మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎకరాలు ఉంటే మీరు 10 ఎకరాలు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం 23-24 మార్చి 2024 తేదీలో అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తోందని చెప్పి మెరిట్ విద్యార్థులకు 5 కోట్లు, విశ్వవిద్యాలయం యొక్క ఉన్నత స్థాయి విద్యలోని విజయం సాధించగల సామర్థ్యం ఉన్న ప్రతిభ గల యువకుల కోసం విశ్వవిద్యాలయం వెతుకుతోందంటూ దరఖాస్తుదారులు 22 మార్చి 2024 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఈ ప్రవేశ పరీక్ష భారతదేశంలోని అన్ని రాష్ట్ర బోర్డులు, సెంట్రల్ బోర్డు మరియు ఇతర గుర్తింపు పొందినటువంటి సంస్థల విద్యార్థులు మరియు అంతర్జాతీయ విద్యార్థులు అర్హులు. విశ్వవిద్యాలయంలోని మేము అత్యంత అధునాతనమైనటువంటి మౌలిక సదుపాయాలను, ప్రపంచ స్థాయి అధ్యాపకులు, వివిధ రకాల కార్యకలాపాలు, విద్యా అవకాశాలు, సౌకర్యాలు మరియు విద్యార్థుల అభివృద్ధిని పెంచే మరియు విద్యార్థులకు క్యాంపస్ జీవన నాణ్యతను మెరుగుపరిచే విధంగా సేవలను అందించడం ద్వారా ఈ కార్యక్రమాలను రూపొందించామని చెప్పి తెలియజేశారు. 47 lakhs of allied health professional people కావాలి సపోర్ట్ చేయడానికి మెడికల్ సిస్టమ్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర 8 లక్షల నుండి 10 లక్షల వరకే allied health professional people అవైలబిలిటీలో ఉన్నారు. అంటే 47 lakhs కావాలంటే 8 లక్షల నుంచి 14 లక్షలు, అంటే హార్డ్లీ 15%, 20% పీపుల్ మాత్రమే కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మా దగ్గర ఫామ్ అయ్యింది. అండ్ మల్లారెడ్డి యూనివర్సిటీలోని ఎందుకు తీసుకోవాలి అని నేనంటే, మాలో ఉన్న గొప్పతనం ఏంటంటే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో మల్లారెడ్డి హెల్త్ సిటీ మీకు అందరికీ తెలిసిన విషయమే. 2 మెడికల్ కాలేజెస్, 2 డెంటల్ కాలేజెస్, ఒక కార్డియాక్ సెంటర్ అండ్ 1 క్యాన్సర్ సెంటర్, కొన్ని వేల మంది పేషెంట్స్. అంటే ఈ కోర్సులు పేషెంట్స్ మీద నేర్చుకోవాల్సిన కోర్సెస్ కాబట్టి మాతో ఆ కోర్సులు కూడా ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ పేషెంట్స్. యూనివర్సిటీ is growing very fast and they have trying to implement NEP 2020. They are also trying to implement different choice-based schemes. They are trying to, it's a student-friendly university. So they try to see that how the students get benefit out of it, and they are ready to do whatever is required for benefit of the students. So thank you. I hope this university will get a good name and will be beneficial for the students. Thank you very much.
మెయిన్స్ కానీ వాటిలాగా ఎంసెట్లాగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ మార్చ్ 22 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంట్లో అంటే టెస్ట్కి ఇంటి దగ్గర నుంచే రాయొచ్చు. వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా రాసినా కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా ఏఈ ఎనేబుల్డ్ ద్వారా కెమెరా ద్వారా ఆటోమేటిక్గా యాక్టివ్ అయ్యి మన టెస్ట్ రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి వాళ్ళకి. అంటే కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫిజికల్గా. ఫిబ్రవరి 7వ తేదీన రాము అనే వ్యక్తి ఒక హత్య చేయబడ్డాడు. ఈ ఘటన ఎల్ఎన్ నగర్ యూసఫ్గూడ వద్ద చోటు చేసుకోబడింది. రాముని 10 మంది కత్తులతోటి దాడి చేయడం జరిగింది. అయితే దాడికి సంబంధించినటువంటి ఆయుధాలు ఈ రోజు ఉదయం జీడిమెట్ల రామరెడ్డి నగర్ లోని లభించబడ్డాయి. మునుపటి పగలు మరియు లైంగిక అసూయ కారణంగా విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగిందని చెప్పి విచారణలో తేలింది. అయితే నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియాకు వివరాలను వెల్లడించారు. आज इधर आने के लिए क्या इम्पोर्टेंट क्या है बोले तो परसों 7 तारीख को एक मर्डर हुआ एलन नगर में. एक उसका नाम क्या है बोले तो रामू बोल के है. तो रामू को कमरे में एक 10 आदमी आके नाइफ से मारे करते. उसके बारे में इधर हम कोशिश करने के लिए आया. और एक बात क्या है इसमें आज सुबह 7 बजे को इसमें एक्यूजन के लिए 6 एक्यूज मिला होगा रामरेड्डी नगर में जीमेटला में. उसके संगत में और 5 हथियार मिला और एक कार और जूते पूरा सब कुछ मिला हुआ थे. इसके मुख्यांश क्या है बोले तो इसमें एक इलीगल इंटीमेसी है और एक पर्सनल गर्ज भी है. पर्सनल गर्ज के बारे में एक आदमी को मर्डर कर दिया और इलीगल का इंटीमेसी भी है. और एक ये जो आदमी इसमें औरत मिला सो वो ब्रोतल चलाते रहते. इसके बारे में सबको मिला के 8 आदमी को अरेस्ट कर दिया. सर ये 13 मेंबर के 4 में कोई रौडी शेटर नहीं मालूम कर लेना है. पहले तो एक आदमी तो रौडी शेटर अभी तक तो इन्फॉर्मेशन है. पूरा सब कुछ कर रहे हैं तो है. मेन रीजन पहले का 2020 में ये डिसीज का और कंप्लेंट अक्यूज को बहुत दोनों के बीच में एक हुआ करते लफड़ा हुआ करते. फिर बाद में क्या हुआ उन्हें 2 साल से वेट कर रहे थे उसको मारने के लिए. वो मारने के बिटवीन में औरत से बीच में उसके संगत से बुला के मार दिया परसों. वो डिसीज को नहीं करते. హైదరాబాద్ ఫలక్నుమా కొత్త బస్టాండ్ ఎదురుగా ఫలక్నుమా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లోని పట్టుబడిన వారి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి వారికి దిశానిర్దేశం చేశారు. మస్తు హుషారు ఉన్నాడు. ఇద్దరం ఉన్నాం. అంబర్పేట్ అహ్మద్ నగర్ లోని బిస్మిల్లా హోటల్ సమీపంలో బొటిక్ టైలర్ మరియు టెక్స్టైల్ షాపును మహమ్మద్ షర్ఫుద్దీన్, ఇమామ్ మహమ్మద్ ఖలీల్, ఆర్ ప్రవీణ్ పటేల్, రఫీక్ అబ్దుల్ రజాక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ये भी एक डिजिटल सीक्वेंस है. ये आपको 1000 रुपए के अंदर में पजामे के साथ मिल जाएंगे आपको. ये सीक्वेंस में आपको 1 से लेके 15-20 कलरा मिल जाएंगे. वही सेम रेट का है. ये भी 1250 1000 के अंदर में ये भी मिल जाएगा.
हमारे पास आपको अगर रेडीमेड में नहीं समझ में आया तो ऑर्डर दे के भी कुर्ता पजामा कोट पैंट सूट शेरवानी दुल्हन का पूरे जोड़े A to Z हमारे पास बना के देते हैं आपको। और एड्रेस हमारा है ये पटेल नगर बिस्मिल्लाह होटल के अपोजिट अंबरपेट। कॉन्टैक्ट नंबर आपका? मेरा कॉन्टैक्ट नंबर है 8555816573 8555816573। आपकी टाइमिंग क्या रहती? टाइमिंग हमारा 11 से लेके 10 बजे शाम तक रहती है। अगर आपको ऑर्डर दिए तो आप कितना टाइम में बना के देंगे? 2 दिन के अंदर में बना के देते हैं आपको, 2 डेज के अंदर में बना के देते हैं। नहीं भी रहो। हाँ ठीक। और दुल्हन का या दूल्हे का बच्चों का सेम ड्रेसेस होना बोले तो वो भी आपको सेम बना के देते हैं। మేడారం జాతరలో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలోని స్థానిక ఆదివాసీ ప్రజల షాపులను దౌర్జన్యంగా కూలగొట్టడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కలిసి అడిషనల్ కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొడంగల్ ఎత్తిపోతల పథకం అమలు మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం. నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్క్ దగ్గర మహాధర్నా. ఆశాల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. మధురానగర్ లో కబ్జాకు గురవుతున్న పార్కు స్థలంను పరిరక్షించాలి. కబ్జా చేసిన వారిపై చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేత. బీజేపీ ప్రభుత్వ ఉద్యోగ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దామన్న సిపిఐ నేత విఎస్ బోస్. ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లను జయప్రదం చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.